ఇంకా 15 సంవత్సరాలు ఉండాలి ఎందుకు కోరుకుంటానంటే కూటమి ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రానికి అంత స్టెబిలిటీ అవసరం, అంత సుస్థిరత అవసరం. జగన్మోహన్ గారు కూడా అది చెప్తా ఉన్నారు. ఇది మీరు జైలుకి వెళ్ళగానే నేను బెంగళూరు నుంచి మెసేజ్ ఇచ్చానని చెప్పడానికి ఏంటంటే, ఇది చాలా తప్పన పడుతున్నాం అందరం. ఎందుకంటే 2008 నుంచి నేను ఉన్నాను. గుర్తింపు కోరుకోలేదు, మెంబర్షిప్ కోరుకోలేదు, ఏది కోరుకోలేదు, ఒక పదవి కానీ నాకున్నది ఏంటంటే, అసలు ధైర్యం సమాజంలో కోల్పోతే మటుకు చాలా డేంజరస్. 5-6 మంది రౌడీలు వచ్చేసి సమాజాన్ని భయపెట్టేస్తాం. నువ్వు నా నియోజకవర్గంలో సాక్షాత్తు ఒక 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక నియోజకవర్గానికి నువ్వు రాలేవు, అడుగు పెట్టలేవు అంటే అది ఏమని అనుకోవాలి? అది ఎందుకంటే అది ఒక చంద్రబాబు గారికి జరిగినట్టు కాదు. ప్రతి ఒక్కరు రేపొద్దున పంచాయతీలో ఉండి ఇంకో వ్యక్తికి జరగచ్చు. నువ్వు పోటీ చేయలేవు పంచాయతీలో కదా, అదే జరుగుతుంది. పంచాయతీల్లో పోటీ చేయడానికి భయపడ్డారు పోయినసారి. అంటే ఒక్కడికి ఉంటే అది వాడి కోపం, ఒక 10,000 మందికి వస్తే అదొక సమూహం తాలూకు శక్తి. అది సో అలాంటి సమూహాన్ని మనం ప్రతి ఊర్లో పెట్టుకుంటూ వెళ్తే ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇంత బలంగా చేయగలుగుతుంది.